హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే చూద్దామండి. టెట్ ఫలితాలు మరియు డిఎస్సి వాయిదాపై అప్డేట్ అయితే చూద్దాము. సో గైస్, మరి డిఎస్సిని వాయిదా వేయాలి అని చెప్పేసి అభ్యర్థులంతా కూడా వేల సంఖ్యలో ఎలక్షన్ కమిషన్కి అయితే వినతులు అయితే పంపించడం జరుగుతుందండి. సో గైస్, మరి ఎలక్షన్ కమిషన్ చేతిలోనే ఉంది. మరి టెట్ ఫలితాలు విడుదల చేయాలన్నా, అట్ ద సేమ్ టైం డిఎస్సి వాయిదా వేయాలన్నా కూడా. ఎందుకంటే డిఎస్సిని కండక్ట్ చేసేది మరి ఎవరంటే కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, స్టేట్ బాడీ. కాబట్టి అది కాదు, డిస్టిక్ లెవెల్లో ఇది కండక్ట్ చేస్తారు కాబట్టి కలెక్టర్ల ఆధీనంలో ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా ఎలక్షన్ కమిషన్ యొక్క అప్రూవల్ అనేది కంపల్సరిగా కావాలి. ఓకేనా? మరి దీనికి సంబంధించి చాలామంది పెద్దలు కూడా ప్రభుత్వాన్ని ప్లస్ ఎలక్షన్ కమిషన్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు, ఖచ్చితంగా దీన్ని పోస్ట్ పోన్ చేయాలి అని చెప్పేసి. ఒకసారి అయితే వివరాలు చూద్దాం. సో గైస్, మీరు కనుక డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నట్లయితే హోలీ సందర్భంగా జస్ట్ ₹150 హెచ్జిటి కావాలనుకున్నా కూడా, ఎస్ఏ కావాలనుకున్నా జస్ట్ ₹150కే 3 months వ్యాలిడిటీతో కోర్స్ ఇస్తున్నామండి మన యాప్లో. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి గైస్. దాదాపు 1000కి పైగా క్లాసెస్ ఉన్నాయి, హెచ్జిటి అయినా కూడా ఎస్ఏ అయినా కూడా. ఓకే, సో ఒకసారి చూడండి. సో గైస్, ఇక్కడ చూసినట్లయితే డిఎస్సి పరీక్షలు వాయిదా వేయండి వివి లక్ష్మీనారాయణ గారు అయితే కోరడం జరిగింది. పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కోరారు. విస్తారమైన సిలబస్, 4 రోజుల గ్యాప్లో టెట్ టీఆర్టీ నోటిఫికేషన్లు రావడం, హెచ్జిటి పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు బీఏడీ అభ్యర్థులకు అనుమతించడం, గిరిజన పోస్టులను ఇతరులకు కేటాయించడం, చాలామంది ఇన్విజిలేషన్ మూల్యాంకన పనిలో బిజీగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము పరిశీలించాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేయడం అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఎన్నికల టైంలో మరి ఉపాధ్యాయులకు కావచ్చు, ఇతర సిబ్బందికి కూడా చాలా అంటే చాలా వర్క్ ఉంటుందండి. సో అంతేకాకుండా మరి బీఈడికి తక్కువ టైం ఇచ్చారు, అంతేకాకుండా సిలబస్ అనేది హెవీగా ఉంది. కాబట్టి తప్పకుండా దీనిపైన స్పందించి ఖచ్చితంగా దీనికి కొంత టైం ఇవ్వాలి, దీన్ని పోస్ట్ పోన్ చేయాలి అని చెప్పేసి అయితే కోరుతున్నారండి. వన్స్ మనకు నోటిఫికేషన్ వచ్చింది కదండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో మనకు ఒక 1 month 2 months ఇంకా టైం ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా టెట్కి సంబంధించి కూడా గైస్, మరి రిజల్ట్స్ అయితే ఆల్మోస్ట్ రెడీగానే ఉన్నాయి. బట్ ఎలక్షన్ కమిషన్ అనుమతితో వాటిని విడుదల చేద్దామని చూస్తున్నారు. సో వాటిపైన కూడా ప్రభుత్వము త్వరగా ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ దానిపైన త్వరగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా నిరుద్యోగ అభ్యర్థులు అయితే కోరుతున్నారు. సో గైస్, దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. డిఎస్సి అభ్యర్థులకు మరి అవనిగడ్డ ఫ్యాకల్టీ చేత పర్ఫెక్ట్ క్లాసెస్ అయితే చెప్పించామండి. ఒకసారి డెమో చూసి వెంటనే తీసుకుని జస్ట్ ₹150కే ఈరోజు ఆఫర్ అయితే ఉంది ఫ్రెండ్స్. హోలీ సందర్భంగా ఇస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దానికి దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ.